ఫ్రీగా బియ్యం ఇస్తున్నాడని వెళ్తే ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. హాయ్ మా అందరికి. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ ముంతా తుఫాన్ కారణంగా ఫ్రీగా 50 కేజీలు బియ్యం ఇస్తానని అన్నారు. అది మా అమ్మకు తెలిసి ఫోన్ చేసి వెళ్ళమని చెప్పింది. ఇంకా మా అమ్మ చెప్పిన తర్వాత వెళ్ళకపోతే ఇంటికి రానవదని వెళ్ళిపోయాను. ఇక్కడికి వచ్చి తీరా చూస్తే ఖాళీ లేదు. ఇలా అయితే పెన్ అవుదని వెనక్కి తిరిగి గోడలు దూకేసి అయితే వచ్చేసాం లోపలికి వచ్చిన తర్వాత అందరూ వింతగా చూస్తున్నారు. అది అలా ఉండగా మా పిన్ని వాళ్ళు కూడా ఫ్రీగా బియ్యం అయితే తీసుకున్నారు. అప్పుడే ఇక్కడ గోల అయితే స్టార్ట్ అయింది. వాళ్ళు అలా తిట్టుకుంటా ఉంటే నేను చూసి ఆనందపడతాను ఇక్కడ. అది అలా ఉండగా మా చిన్నాన్ని కనబడిన వాళ్ళందరికి సాయం చేస్తున్నాడు. ఇది అప్పుడు నేర్చుకున్నాడు, నాకు అర్థం కాలేదు. మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. మా ఊర్లో ఉండే జనాలు ఫ్రీ బియ్యం కోసం ఎంత దూరం అయినా వెళ్తారు. కన్నం చూస్తే ఎంత, మనిషి చూస్తే అంత. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? అందరూ కన్నంలోంచి వచ్చేస్తున్నారని అక్కడి నుంచి బియ్యం మూటలు మా చిన్న తీసాడు కిందకి. తీసే సమయంలో కింద అయితే పడిపోయాడు. ఇంకా మనం కూడా బియ్యం తీసేకున్నాం. మా మాయ అప్పుడే అనేవాడు, మాయ నిన్ను పై స్థాయిలో ఉంచుతాను అనేవాడు. కానీ ఎంత పై స్థాయిలో ఉంచుతాడని అప్పుడు అనుకోలేదు. డైరెక్ట్ గా బియ్యం మూటల మీద కూర్చోబెట్టేశాడు. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి మావా. ఇంకైతే ఉంటాం మరి. బాయ్ మావా.